హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ స్పిరిట్ గైడ్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? అసలు వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీ లైఫ్‌లో ఇప్పుడు ఎలాంటి చేంజెస్ అవసరం? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలాంటి విషయాల గురించయితే ఈరోజు నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే, మీలో చాలామందికి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే డేరింగ్ ఉన్నా సరే వెనక నుంచి ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. లేకపోతే మీకు ఎప్పుడూ కూడా తోడు ఉంటున్నారు అనే ఆ ఒక్క కాన్ఫిడెన్స్ కానీ ఉంటే, ఇంకా బాగా మీరేంటంటే, మీ సిట్యుయేషన్స్ కానీ, ప్రాబ్లమ్స్‌ని కానీ ఓవర్‌కమ్ చేయగలుగుతారు. అందుకే అసలు మీ స్పిరిట్ గైడ్స్ ఎప్పుడూ కూడా మీ చుట్టూనే ఉంటుంటారు కాబట్టి, వాళ్ళేం చెప్పాలనుకుంటున్నారు? మీ సిట్యుయేషన్ ఏంటనేది వాళ్ళు క్లియర్‌గా చూస్తారు. ఆర్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, డెఫినిట్‌గా వాళ్ళ గైడెన్స్ అనేదేంటంటే, మీకు యూజ్ అవుతుంది అని నాకెందుకో అనిపించిందండి. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే, డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ యెల్లో ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీ స్పిరిట్ గైడ్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారు? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూస్ చేసుకున్నారో మీకు నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఎందుకో కానీ కొంతకాలం నుంచి మీ లైఫ్ మీద మీకు ఫోకస్ లేదని చెప్పొచ్చండి. మీరు ఏ పని చేస్తున్నా సరే పెద్ద ఇంట్రెస్టింగ్‌గా చేయడం కానీ, లేకపోతే ఎక్సైట్‌మెంట్ చూపించడం కానీ అలాంటివేం చెయ్యట్లేదు. ఏదో చెయ్యాలి కదా! ఏదో తప్పదు కదా! ఇంకా అవ్వాల్సిందే అనే ఆ ఫీలింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది నాకిక్కడ. మీరేంటంటే ఏది కూడా పెద్ద ఇంట్రెస్ట్‌తో చేస్తున్నట్టుగా లేదు. ఇదేంటంటే మీ లైఫ్‌లోని ఒక సిట్యుయేషన్ వల్లో లేకపోతే పర్సనల్‌గా ఏమైనా సఫర్ అవుతున్నారో ఇలాంటివైతే నాకు తెలీదు. ఆర్ లైఫ్‌లో అంతా బాగున్నా సరే స్టిల్ మరి మీకు అలా అనిపిస్తుందో తెలీదు కానీ, మీ లైఫ్ అయితే మాత్రం మీకెందుకో కానీ బోరింగ్‌గా అనిపిస్తుందండి. మీరేంటంటే చేస్తున్నారు అంటే చేస్తున్నారు, తింటున్నారు అంటే తింటున్నారు, పడుకుంటున్నారంటే పడుకుంటున్నారు. ఏదో లైఫ్ వెళ్తుంది అంటే వెళ్తుంది. ఇలానే ఉంది కానీ లైఫ్‌లో ఒక ఎక్సైట్‌మెంట్ కానీ, లేకపోతే ఒక మెమరబుల్ మూమెంట్స్ కానీ, లేకపోతే ఒక ఫన్ యాక్టివిటీస్ కానీ, లేకపోతే ఒక అడ్వెంచరస్ జర్నీ కానీ ఇవేం కనిపించట్లేదండి. అంతా ఎలా ఉందంటే డల్‌గా ఉందన్నమాట. మీలో లైట్ అనేది ఎందుకో కానీ బయటకి విజిబుల్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఆ లైట్ అనేది మీరే బయటకి తీయట్లేదండి. ఇక్కడ ఏంటంటే మీకు అన్ని ఎబిలిటీసు ఉన్నాయి. మీ లైఫ్‌ని మీరు ఇంట్రెస్టింగ్‌గా చేసుకోవాలి అనుకుంటే అది మీకు పెద్ద పనే కాదు. లేకపోతే మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి, ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వాలి అది మీకు అసాధ్యం కాదు. కాకపోతే మీరేంటంటే ఇంట్రెస్ట్ చూపించట్లేదని చెప్పొచ్చు. ఈ టైంలో ఎందుకో కానీ మీకు ఫోకస్ లేదండి. అలా అని చెప్పి మీ ఫోకస్ ఇంకేదో ఒక వ్యక్తి మీద కానీ, ఒక పరిస్థితి మీద కానీ ఉంది అంటే, వాళ్ళ పరంగా కూడా మీరెలా ఉన్నారు అంటే, అయితే అయింది, లేకపోతే లేదు. ఎలా అయితే అలా అయింది. అంటే ఇలాంటి మైండ్ సెట్‌లో ఉన్నారు. ఇక్కడ నాకనిపిస్తుందేంటంటే, ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు. చాలా కాలం నుంచి ఇలానే ఉంది మీ లైఫు. ఇప్పుడు మీకేంటంటే, రోజు రోజుకి ప్రతి చిన్న పనికి, లేకపోతే ప్రతి చిన్నదానికి కూడా మీరేంటంటే, స్ట్రెస్ అయిపోతున్నారనమాట. నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఏదైనా తినాలి అనిపించకపోవడం, లేకపోతే అంటే ఏదైనా ఒకటి ఎక్సైటింగ్‌గా చెయ్యాలి అనిపించకపోవడం, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకో కానీ మీకు మీరే సఫర్ అవుతున్నారు. ఏ రీజను లేకుండా సఫర్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ కొంతమందేంటంటే కెరియర్‌లో థింగ్స్ వర్కౌట్ చేసుకోకపోవడం, లేకపోతే ఏదైనా సరే ఫినాన్సెస్ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుండడం, లేకపోతే మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్ ఫేస్ చేయడం, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ అవ్వచ్చు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఇవేవి అయితే రూట్ కాజ్ కాదనిపిస్తుందండి. కేవలం మీరేంటంటే ఎందుకో తెలీదు కానీ డిప్రెషన్‌లో ఉన్నారు.
లైఫ్ అంటే ఎక్సైటింగ్‌గా అనిపించక. సో, మీరు ఇలా ఆలోచించడం మానేయాలండి. మీరు యాక్చువల్‌గా మెచ్యూర్డ్ పర్సనే. మీరేంటంటే ఏదైనా సరే కూల్‌గా థింక్ చేయగలరు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అలా థింక్ చేయలేకపోతున్నారు. మీ బిహేవియర్ ఏంటంటే చాలా చైల్డిష్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఆలోచనలు ఇమ్మెచ్యూర్‌గా ఉంటున్నాయి. ఏదైనా ఒక పని చెయ్యాలి అనిపిస్తే చేసేస్తున్నారు కానీ, దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఆలోచించట్లేదు. ఎందుకంటే, మీకు ఆ ఫోకస్ లేదండి. ఏది కూడా డిటర్మినేషన్‌తో చెయ్యట్లేదు. ఇది చెయ్యాలి, ఇది అవ్వాలి అంతే. సో, మనం అది చేసేద్దాం. అదే తప్ప, అది చేస్తే తర్వాత ఏమవుతుంది? దానివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు? అలా లేదు. ఎందుకంటే, మీకు దాని రిజల్ట్ అనేది తెలుసుకోవాలని కూడా లేదు. అంటే, ఆ ఎక్సైట్‌మెంట్ అనేది మీలో లేదండి. మీ లైఫ్ అంటే ఓవరాల్‌గా ఒక బోరింగ్ యాస్పెక్ట్ లాగా మీరు చూడడం అయితే నాకు కనిపిస్తుందిక్కడ. సో, ఈ ఆలోచనలు మార్చుకోవాలండి. ఎందుకంటే, ప్రతి మనిషి లైఫ్‌లో కూడాను అప్స్ అండ్ డౌన్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే, ఇంకొంచెం వాళ్ళని వాళ్ళు హ్యాపీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి అని ఆలోచించాలి. ఒకవేళ వాళ్ళు డౌన్‌లో ఉంటే, వాళ్ళు హ్యాపీగా అవ్వడం కోసం అని చెప్పి ఏం చేయాలో ఆలోచించాలి. ఆర్ ఆ ఫేజ్ నుంచి ఎలా బయటకి రావాలి అని ఆలోచించాలి. బట్ మీరేంటంటే అలా ఏం ఆలోచించట్లేదు. రోజులు అలా పాస్ అవుతున్నాయి. మీరేంటంటే ఎలా వెళ్తే అలా వెళ్ళింది. లేకపోతే ఎలా అయితే అలా అయింది. నేను యాక్షన్ తీసుకుంటాను. లేకపోతే నేను ఇన్వాల్వ్ అవుతాను. ఇది నా లైఫ్ కదా! నేను లీడ్ చేయాలి కదా! నా లైఫ్ నాదైనప్పుడు దాన్ని నేను బ్యూటిఫుల్‌గా డిజైన్ చేసుకోవాలి కదా! ఇలాంటి ఆలోచనలు మీకు లేవండి. సో, దానివల్ల ఏంటంటే మీరొక్కలే ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు. ప్రపంచంలో అందరికీ ఛాలెంజెస్ ఉంటాయి. మీకంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్‌తో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. బట్ వాళ్ళు దాన్నెలా సార్ట్ ఔట్ చేయాలి, లేకపోతే వాళ్ళ లైఫ్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి అని చెప్పి ఫోకస్ పెడతారనమాట. మీరేంటంటే అలా చెయ్యట్లేదు. ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏదో ఒక రోజు సార్ట్ ఔట్ అవుతాయి. లేకపోతే థింగ్స్ ఏదో ఒక రోజు వర్కౌట్ అవుతాయి. ఇప్పుడు నేను కొత్తగా చేసినా సరే జరిగేదేం లేదు. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా ఇంతే, ఏ యాస్పెక్ట్ అయినా సరే అలానే నాకు కనిపిస్తుందండి. అంటే ఛాలెంజెస్ అనేవి మీరొక్కళ్ళే ఫేస్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నిజానికేంటంటే మీ లైఫ్ చాయిసెస్ అనేవి మీరే చేసుకోవాలండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఛాన్స్ ఇస్తుంది. మీ స్పిరిట్ గైడ్స్ కూడా మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే మీ నుంచి ఈ వైబ్స్‌ని బాగా నోటీస్ చేస్తున్నారు. సో, అందుకే మీ ఎనర్జీస్ కూడా ఇలా ఉన్నాయి. మేబీ మీరేంటంటే ఇప్పుడు మారాల్సిన అవసరం ఉందండి. మీకు ఈ టైంలో ఫోకస్ అనేది అవసరం. పాస్ట్‌లో ఎలా ఉన్నారు? ఏం చేశారు? మీ లైఫ్ ఎలా వెళ్ళింది? ఇవన్నీ విడిచిపెట్టియండి. ఈ రోజు నుంచైనా సరే మీ లైఫ్‌ని ఏంటంటే మీరొక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇలానే ఉంటూ, ఇలానే చేస్తే మీ లైఫ్ ఇంకా ఇంకా మీకు బరువైపోతుందండి. మీరెందుకు బ్రతుకుతున్నారో కూడా మీకు అర్థం కాని పరిస్థితికొచ్చేస్తారనమాట. అలా మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతి వాళ్ళ లైఫ్ కూడా ప్రీషియస్సేనండి. మనిషికి ఎన్ని జన్మలున్నా సరే వాళ్ళకి గుర్తున్నదే వాళ్ళ జన్మ. సో, ఈ జన్మలోనేంటంటే మిమ్మల్ని మీరు ఒక బెటర్ పర్సన్‌లా మార్చుకోండి. మీకోసం మీరేంటంటే బెటర్ థింగ్స్ చెయ్యండి. మీకెక్కడ హ్యాపీనెస్ దొరుకుతుందో అది చెయ్యండి. అంతేకానీ అలాగా గ్లూమీగా ఉంటూ, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఆ వైబ్స్ ఇస్తూ అలా అయితే మాత్రం ఉండొద్దండి. మీలో మార్పులైతే చాలా అవసరం అనిపిస్తుంది. మేబీ ఈ టైంలోనేంటంటే థాట్స్ అనేవి కొంత డిస్ట్రాక్టింగ్‌గా ఉంటాయి. బట్ వాటిని మీరు ఓవర్‌కమ్ చేయాల్సుంటుంది. మీకు నచ్చిన పనులు మీరు చేస్తూ ఉంటే డెఫినెట్‌గా అవి ఓవర్‌కమ్ చేయగలుగుతారు. బట్ మీరేంటంటే అలా పాస్ట్‌లో జరిగిపోయినవి, లేకపోతే ప్రెజెంట్‌లోని ఏం చెయ్యాలి, లేకపోతే ఫ్యూచర్‌లో ఏం చేయాలి, ఇలాంటి ఆలోచనలు లేవు అని అనుకోని మిమ్మల్ని మీరేంటంటే ఆ జోన్‌లో పెట్టుకోవద్దు. ఆ జోన్ నుంచి బయటికి రండి. ఫ్రెండ్స్‌తో ఎంగేజ్ అవ్వడం కానీ, లేకపోతే ఫ్యామిలీస్ గ్యాదర్ అవ్వడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ, మిమ్మల్ని మీరు బెటర్‌గా ట్రీట్ చేసుకోవడం కానీ, ఇలాంటివి చెయ్యండి. ఎందుకంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే వీల్ అనేది స్పిన్ అవ్వాలండి. బట్ వీల్ అనేది ఏంటంటే స్లోగా స్పిన్ అవుతుంది. దానికి రీజన్ ఎవరంటే మీరే. ఇది గుడ్ లక్ వైపు టర్న్ అవ్వాలి. లేకపోతే గుడ్ థింగ్స్ మీకు జరగాలి. మీ లైఫ్ ఇలా ఒక డల్‌గా ఉండకూడదు అని మీకనిపిస్తే, మీలో ఉన్న ఆ ఇంకో పర్సన్‌ని మీరు బయటికి తీసుకురావాలండి. ఎందుకో కానీ మీ నుంచి నాకైతే చాలా అంటే ఆడ్ వైబ్స్ ఒస్తున్నాయి. ఇవైతే అంత మంచిది కాదు అనిపిస్తుంది. దీనివల్ల మీరేంటంటే ఇంకా ఇంకా స్ట్రెస్ ఫీల్ అవ్వడం, ఇంకా ఇంకా యాంగ్జైటీ ఫీల్ అవ్వడం ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. రీజన్స్ ఏవైనా అవ్వనివ్వండి. బట్ ఇలా అయితే ఉండొద్దు. నేను మీకు చెప్తున్నాను కదా! మీ లైఫ్‌లో మీరు ఒక రిలేషన్‌షిప్ ఇష్యూ ఫేస్ చేస్తున్నా, కెరియర్ గ్రోత్ పరంగా ఏవైనా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా, ఇలా ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఆ ప్రాబ్లమ్ వల్లయితే మాత్రం మీరిలా ఉండట్లేదండి. అది కూడా నేను మీకు చెప్తున్నాను. ఈ ప్రాబ్లమ్ వల్ల మీరిలా చేంజ్ అయిపోయారు.
లేకపోతే ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేక మీరేంటంటే కష్టపడుతున్నారు అని నాకు అనిపించట్లేదు. ఎందుకో కానీ న్యాచురల్‌గానే మీకు అంటే ఇంట్రెస్ట్ పోయింది లైఫ్ అంటే. థింగ్స్ ఎందుకో కానీ మీ ఫేవర్‌లో ఎప్పుడో పాస్ట్‌లో వర్కౌట్ అవ్వకపోవడమో, లేకపోతే ఇప్పుడు కొంచెం అంటే ఆ థింగ్స్ అనేవి అనుకున్న టైంకి అనుకున్నట్టు అవ్వకపోవడం అవి కొంత డిప్రెసింగే కాదు అనను. బట్ అవొక్కటే సోలోగా అయితే మాత్రం మిమ్మల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయట్లేదు. మీరైతే చాలా మారాల్సుందండి. ఒకసారి ఆలోచించండి. మీ లైఫ్‌నేంటంటే మళ్ళీ మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేయండి. ఇదొక న్యూ బిగినింగ్ అనుకోండి. ఇక్కడితో అయినా సరే మీ ఆలోచనలు ఇలా కాకుండా కొత్తగా థింక్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్ ఈ పాస్ట్‌లో ఏ పర్సన్ అయితే ఉన్నారో అలా మాత్రం అస్సలు ఉండొద్దండి. మీ లైఫ్‌లో మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాటికి ఆల్టర్‌నేట్స్ వెతుక్కోవడం స్టార్ట్ చేయండి. అంతేకానీ ఇలా మీరిక్కడే స్టక్ అయిపోతే మీరెప్పటికీ హ్యాపీగా ఉండలేరండి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. అండ్ చూద్దాం ఇంకా. మీ స్పిరిట్ గైడ్స్ మీకేం అడ్వైస్ ఇస్తారో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరేంటంటే బ్యాడ్ కర్మనే కాదండి, గుడ్ కర్మని కూడా బేర్ చేశారు మీ పాస్ట్ లైఫ్‌లో. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. మీరేంటంటే చాలా వరకు ఒక అన్‌లక్కీ పర్సన్‌లా ఫీల్ అవ్వచ్చు. బట్ మీరైతే నిజానికి లక్కీ పర్సన్ అండి. ఎందుకో కానీ ఈ కార్డ్స్ చూస్తుంటే క్లియర్‌గా మీ స్పిరిట్ గైడ్స్ చెప్తున్నారు. మీరు ఓన్లీ మీ లైఫ్‌లో జరిగిపోయిన బ్యాడ్ థింగ్స్‌ని లేకపోతే ఇప్పుడు ఎక్సైటింగ్‌గా లేదని చెప్పి మీ లైఫ్ ఇదే అని మీరు డిసైడ్ అయిపోవద్దు. ఆల్రెడీ మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ కూడా జరుగుతున్నాయి. లేకపోతే పాస్ట్‌లో మీరు చాలా గుడ్ థింగ్స్ కూడా చేశారు. సో, వాటిని కూడా గుర్తు చేసుకోండి. వాటి మీద ఫోకస్ పెట్టండి. అయిపోయిన బ్యాడ్ థింగ్స్‌ని లేకపోతే ఇప్పుడేదో వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి ఇదే మీ లైఫ్ అని మీరు ఎలా డిసైడ్ అయిపోతారు? అది ఎంతవరకు కరెక్టు అని చెప్పి మీ స్పిరిట్ గైడ్స్ అయితే అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మీరు అలా అదే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. మీరేంటంటే దీని నుంచి బయటకి రావాలి. మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ ఉన్నాయి. గుడ్ పర్సన్స్ ఉన్నారు. లేకపోతే ఇంకా చాలా లైఫ్ ఉంది. ఇంకా చాలా ఎక్స్‌ప్లోర్ చేయాల్సిందుంది. మీరైతే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలండి. మీరు చేంజ్ అయితే కానీ మీ లైఫ్‌లో బ్లెస్సింగ్స్ ఏమున్నాయి? యూనివర్స్ మీకేం ఆఫర్ చేస్తుంది? లేకపోతే మీ స్పిరిట్ గైడ్స్ మీకేం ఆఫర్ చేస్తున్నారు? ఇది మీరు నోటీస్ చేయలేరు. అంటే మీ మైండ్‌సెట్ అనేది చాలా మారాలి. మీరెందుకో కానీ చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదు. చేంజ్ అవ్వాలంటే భయపడుతున్నారని చెప్పొచ్చు. బట్ మీరు చేంజ్ అవ్వకపోయింది మీ లైఫ్‌లో ఏముందో మీరు చూడలేరు. ఆల్రెడీ మీరు ఏంటంటే చాలా గుడ్ కర్మనైతే బేర్ చేశారు. అండ్ పాస్ట్‌లో కూడా మీరేంటంటే మంచి పనులు చేశారు. మంచి వ్యక్తిగానే ఉన్నారు. సో, అలా ఉన్న మీకు అన్ని బ్యాడ్ థింగ్సే జరుగుతాయి అని మీరు అనుకోవడం అనేది అది మీ తప్పండి. మీ పర్సెప్షన్‌నే కంప్లీట్‌గా మీరు మార్చుకోవాలి. నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ఈ నెగెటివ్‌గా థింక్ చేయడం మానేస్తారో, మీ ఆలోచన విధానం మారుతుందో, డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఉన్నవి ఏంటి అనేది మీరు క్లియర్‌గా నోటీస్ చేస్తారనమాట. అండ్ ఏదైనా ఒక పని చేసినప్పుడు కూడా ప్యాషనేట్‌గా చెయ్యండి. ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఏదో ఆ టైంకి అయిపోవాలి అంటే అయిపోవాలి, ఏదో ఇలా ముందుకు వెళ్ళనీలే అని చెప్పి మీ లైఫ్‌నైతే మాత్రం అలా బోరింగ్‌గా లీడ్ చేయొద్దండి. ఏదైనా ఒకటి చేశారు అంటే ఇంట్రెస్ట్ చూపించండి. ఒకవేళ మీకది నచ్చట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే అది అక్కడికి విడిచిపెట్టేయండి. అంతేకాని ఇంట్రెస్ట్ లేని దాని కోసం ఫోకస్ పెట్టి, కష్టపడిపోయి అలా చేయాల్సిన అవసరం లేదు. ఇంట్రెస్ట్ తెచ్చుకొని చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే ఇంకేదో చేయడానికి చూడండి. అంతేకాని అలాగా అదే హోల్డ్ చేసి, డ్రాగ్ చేసి, మిమ్మల్ని మీరు ట్రబుల్ చేసుకొని అలా అయితే వద్దండి. మీరైతే మాత్రం ఒక బ్లెస్డ్ పర్సన్ అండి. అది మాత్రం నేను మీకు క్లియర్‌గా చెప్పగలను. ఎందుకంటే యూనివర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ, ఏంజెల్స్ కానీ అందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు. బట్ మీరెందుకో కానీ ఆ సపోర్ట్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఆర్ ఆ సపోర్ట్‌ని నోటీస్ చేయట్లేదు అని చెప్పొచ్చు. యాక్సెప్ట్ చేయలేకపోవడం కాదు కానీ, అది నోటీస్ చేసే పరిస్థితిలో లేరనమాట. సో, దానివల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడతారు. బట్ అలా ఏం వద్దండి. ఈ రోజు నుంచైనా సరే మారండి. ఒక కొత్త వ్యక్తిలాగా మిమ్మల్ని మీరేంటంటే ఒక కొత్త వేలో చూడటం స్టార్ట్ చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ స్పిరిట్ గైడ్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే,
పాస్ట్‌లో మీ లైఫ్‌లో కొన్ని న్యూ బిగినింగ్స్ జరిగాయండి. ఆ న్యూ బిగినింగ్స్ నిజానికి ఏంటంటే మీకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. మీరేంటంటే మీ లైఫ్‌లోని ఒక హ్యాపీ ఫేజ్‌ని లీడ్ చేశారని చెప్పొచ్చు. మీరు కోరుకున్న దానికంటే కూడా అంటే ఎక్కువే దొరికింది అని కూడా చెప్పొచ్చు. ఎందుకో కానీ మీ పాస్ట్ ఎనర్జీ కానీ చూసినట్టయితే చాలా బావుందండి. మేబీ థింగ్స్ ఏంటంటే వర్కౌట్ అవుతాయి. ఇలానే కంటిన్యూ అవుతాయి. లేకపోతే ఇంకా బెటర్ అవుతాయని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయడం జరిగింది. బట్ ఎందుకో కానీ సడెన్‌గా అంతా రివర్స్ అయిపోయినట్టు నాకైతే అనిపిస్తుంది. ప్రెజెంట్ మీరేంటంటే ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తి అయినా అవ్వచ్చు. లేకపోతే ఈ పాస్ట్‌లో మీకేదైతే ఒకటి హ్యాపీనెస్ ఇచ్చిందో అదే మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది అని కూడా చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే మీరేంటంటే చాలా సఫర్ అవుతున్నారండి. చాలా సఫర్ అయ్యి నిజానికి మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుంటే అయినా సరే మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయరు. లేకపోతే ఈ సిట్యుయేషన్ అనేది మిమ్మల్ని ట్రబుల్ చేయదు అని చెప్పి మీరొక కన్క్లూజన్‌కి రావడం అయితే జరిగింది. సో, మీరేంటంటే సైలెంట్‌గా ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతున్నారు. అప్పుడప్పుడు మీకేంటంటే అనిపిస్తుంది. ఈ థింగ్స్‌ని బెటర్ చేసుకుంటే బావుంటుంది. లేకపోతే దీని పరంగా మనం ఏదైనా ఎఫర్ట్స్ పెడితే బావుంటుంది అని చెప్పి కొన్ని మీరు చేస్తున్నారు కానీ అవి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. మరి కొంచెం మీకేంటంటే సిట్యుయేషన్స్ అనేవి కాంప్లికేట్ అయిపోతున్నాయి. మీరు ఎప్పుడు ఏదైనా ఒకటి చేద్దాము అనుకున్నా సరే అదేంటంటే రివర్స్ అవుతుందని చెప్పొచ్చండి. ఎందుకు అంటే మీరెంత రష్ అయితే ఈ థింగ్స్ అంతలా వర్కౌట్ అవ్వవనమాట. దానికి రీజన్ ఇది డివైన్ టైమ్ కాదు. సో, డివైన్ టైమ్ కానప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు ఒకటి అయిపోవాలి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అది కాదండి. సో, అదే మీకు జరుగుతుంది అని చెప్పొచ్చు. ప్రెజెంట్‌లోని మీరేంటంటే ఒక సిట్యుయేషన్ పరంగా చాలా సఫర్ అవుతున్నారు. ఆర్ ఒక వ్యక్తి వల్ల అయినా సరే చాలా సఫర్ అవుతున్నారని చెప్పొచ్చు. ఇదేంటంటే పాజిటివ్‌గా వర్కౌట్ అవుతుంది. లేకపోతే మీరనుకున్నట్టుగా థింగ్స్ బెటర్ అవుతాయి. ఇలా ఉండాల్సింది ఇలా అయిపోయిందనమాట. సో, దీనివల్ల ఇప్పుడు మీరేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మీరొక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్నారు. అంటే మీ ప్రయారిటీస్ ఏంటనేది మీకు అర్థం అవ్వట్లేదు. ఎలా చేస్తే సిట్యుయేషన్స్ మళ్ళీ కంట్రోల్‌లోకి వస్తాయో అర్థం అవ్వట్లేదు. మీకు మీరు ప్రయారిటీ అవ్వాలా? లేకపోతే ఈ సిట్యుయేషన్‌కి ప్రయారిటీ ఇవ్వాలా? లేకపోతే ఆ వ్యక్తికి ప్రయారిటీ ఇవ్వాలా? అసలు ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ మీకు లేదండి. బట్ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ సిట్యుయేషన్‌లో మీకు ఒకళ్ళ అడ్వైస్ అయితే అవసరం అండి. మీరెప్పుడైతే ఒక పర్సన్ అడ్వైస్ తీసుకుంటారో అంటే వాళ్ళొక మెచ్యూర్డ్ పర్సన్ అయ్యి ఉండాలి. అది కూడా నేను మీకు చెప్తున్నాను. ఏదో కొంతమందుంటారు. సజెషన్స్ ఇస్తున్నారంటే ఇస్తున్నారు. లేకపోతే ఏదో చెప్తున్నారు అంటే చెప్తున్నారు. అదేంటంటే కొన్నిసార్లు మిమ్మల్ని ట్రబుల్స్‌లో పెట్టొచ్చు. సో, మీరు ఎవరినైనా సజెషన్స్ అడిగినప్పుడు కానీ, ఏదైనా ఒకటి వర్కౌట్ అవ్వాలి అనుకున్నప్పుడు కానీ, మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్‌కి కనెక్ట్ అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుందండి. నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మీ ప్రయారిటీస్ ఏంటనేది మీరు తెలుసుకోలేకపోతే, మీ ప్రయారిటీస్ ఏంటనేది మీకు చెప్పే వ్యక్తులు సరైన వాళ్ళయి ఉండాలి. అలాంటి వ్యక్తులు సజెషన్ తీసుకున్నప్పుడు కూడా మీకు కొంత క్లారిటీ రావచ్చు సిట్యుయేషన్ పరంగా. బట్ ఏదైనా సరే మీరు ఇలాగ ఒక క్లారిటీ తెచ్చుకున్న వరకు కూడా మీ లైఫ్ అయితే బెటర్ అవ్వదండి. మీరు ఏ పర్సెప్షన్‌లో అయితే ఈ సిట్యుయేషన్‌ని కానీ, ఈ వ్యక్తిని కానీ చూస్తున్నారో అది మార్చుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించండి. వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. ఇవన్నీ కాదు కానీ, మీరు హీల్ అయ్యేలాగా డెసిషన్స్ తీసుకోండి అని చెప్తాను నేనైతే. మీరిప్పుడు ఎలా అయితే ఆలోచిస్తున్నారో దీనివల్ల మీకు మంచి జరగట్లేదు అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేయండి. ఆ రకం ఆలోచనలే వద్దు. బట్ మీరు మీ ఆలోచన విధానం మార్చుకుంటే థింగ్స్ బెటర్ అవుతాయి. అంతా కూడా వర్కౌట్ అవుతుంది అని మీకు అనిపిస్తే, మీరు ఈ రోజు నుంచి కూడా అలా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వండి. ఇక్కడేంటంటే మీకొక వ్యక్తి సపోర్ట్ అయితే అవసరం అండి. ఒక మెంటర్ అయితే క్లియర్‌గా అవసరం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేసిన తర్వాత కూడా ఈ సిట్యుయేషన్ పరంగా మీరు కొంత బెటర్‌గా ఫీల్ అవ్వచ్చు. బట్ ఒకవేళ కానీ మీరు ఈ సిట్యుయేషన్ పరంగా థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తే మీ ఆలోచన విధానం అనేదైతే మార్చుకోవడానికి ట్రై చేయండి. మీకిది వర్కౌట్ అవ్వట్లేదు, మీకిది కష్టపెడుతుంది అన్నప్పుడు దాన్ని విడిచిపెట్టేయండి. మీకు ఏది సంతోషాన్నిస్తుందో అది చూసుకోండి. ఒకవేళ ఇలాంటి సిట్యుయేషన్ ఏమైనా సరే ఒక వర్క్ ప్లేస్‌లో మీరేంటంటే కెరియర్ షిఫ్ట్ కానీ, లేకపోతే ప్రమోషన్స్ కోసం కానీ, లేకపోతే ట్రాన్స్‌ఫర్స్ కోసం కానీ వెయిట్ చేస్తుంటే అవన్నీ కూడా తొందరలో జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఈవెన్ ఎవరైనా సరే మ్యారేజ్ అవ్వట్లేదు, మ్యాచెస్ వస్తున్నాయి, వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే అది కూడా జరుగుతుంది. మీ స్పిరిట్ గైడ్స్ అయితే క్లియర్‌గా చెప్తున్నారు. తొందరలోనే మీ లైఫ్‌లో అయితే ఏదో ఒక సెలబ్రేషన్ జరగబోతుంది అని. మరి ఇప్పుడు మీకు ఇది ఏది మేజర్ కాజ్ అయితే దాని పరంగానే థింగ్స్ వర్కౌట్ అవ్వచ్చు. చాలా వరకు అదే ఇక్కడ ఇండికేషన్. ఏదైనా సరే నేను మీకు చెప్తున్నాను కదా!
ఇక్కడ మీకు ఒక వ్యక్తి సపోర్ట్ అయితే అవసరం అండి. అది మాత్రం క్లియర్‌గా చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఇంకేం అడ్వైస్ ఇస్తారు. హ్మ్. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్‌గా ఉండండి. మీకేది నచ్చితే అదే చేయండి. మీకు మీరేంటంటే లిమిటేషన్స్ పెట్టుకోవద్దండి. అంటే వేరే వ్యక్తులతో మీరు బౌండరీస్ సెట్ చేసుకోండి. లేకపోతే వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి ఆ బౌండరీస్ అనేవి బ్రేక్ చేయండి. మీకు మీరు అలా ఏం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వైల్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు భయపడుతూ ప్రతిదానికి కూడా ఏమైపోతుందో అని చెప్పి టెన్షన్ పడుతూ వాళ్ళని వాళ్ళు స్ట్రెస్ చేసుకొని అలా కాదండి. మీలో ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో వైల్డ్‌గా ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు బయటికి రావాలి. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే, వన్ నైట్‌లో ఇవన్నీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. స్లోగానే చెయ్యండి. అంటే తొందరపడిపోయి ఇది ఇప్పుడే అయిపోవాలి, అప్పుడే అయిపోవాలి అని చెప్పి సడెన్‌గా డెసిషన్స్ తీసుకోవడం, సడెన్‌గా చేంజెస్ కానీ అవేం వద్దు. ఇలా వైల్డ్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి అంటే కొంత టైం పడుతుంది. ఎందుకంటే సాఫ్ట్ నేచర్ ఉన్నవాళ్ళు, లేకపోతే సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళేంటంటే సడెన్‌గా వాళ్ళు అలా చేంజ్ అవ్వలేరు. వాళ్ళకి స్టిల్ ఇంకా ఏవో కొన్ని అడ్డొస్తుంటాయన్నమాట. ఆలోచనలు కూడా ఎలా ఉంటాయి అంటే, అంత మనం చేయగలమా? అంత దూరం వెళ్ళగలమా? అనిపిస్తుంటది. కానీ ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుందేంటంటే, మీరు అంత సడెన్‌గా చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, సిట్యుయేషన్ పరంగా గ్రిప్ అయితే తెచ్చుకోవాలండి. అలా అని చెప్పి గంటకొకలా ఆలోచించడం కూడా చేయొద్దు. కొంతమందేంటంటే, ఈరోజు ఒకలాగా ఉంటే రేపు ఇంకొకలాగా ఉంటారు. అప్పటికప్పుడే మారిపోతుంటారు. అలా కూడా ఉండొద్దు. ఒకటి కావాలి అనుకుంటే దానికోసం స్టాండ్ తీసుకోండి. బట్ దాని అప్రోచ్ ఎలా ఏంటి అనేది మీరు డిసైడ్ అవ్వండి. అంతేకాని ఈరోజు కావాలి రేపొద్దు. ఈరోజు నేను ఇలా చేస్తాను, రేపు అలా చేస్తాను ఇలాంటివి వద్దండి. ఏదో ఒకదాని మీదే స్టిక్ అవ్వండి. దానికోసం ఫైట్ చేయండి. మీలో అలాంటి చేంజెస్ రావాలండి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా ఏంటంటే ప్రతిదానికి కూడా ఇదే రైట్, ఇదే రాంగ్ అని ఆలోచించే ఆ విధానం ఉంటుంది కదా! అది మార్చుకోండి. ఎందుకంటే లైఫ్‌లోనేంటంటే ఇది రైట్, ఇది రాంగ్ అని ఉండదండి. అలా అని చెప్పి మీరు రాంగ్ థింగ్స్ చేయండి అని నేను సపోర్ట్ చేయను. బట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. మీకేదైనా ఒకటి వర్కౌట్ అవ్వట్లేదు. అది మిమ్మల్ని కష్టపెడుతుంది, లేకపోతే బాధ పెడుతుంది అంటే దాన్ని విడిచిపెట్టేయండి అంతే. ఈవెన్ అది రైట్ అయినా సరే అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని టార్చర్ పెడుతుందది. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే మీరు స్టిక్ అయ్యారో, అవే వర్కౌట్ అవుతాయి అని అనుకుంటున్నారో, వాటిని మాత్రం మీరు రిలీజ్ చేయాలండి. మీలో చాలామంది ఏంటంటే, ఏదైనా ఒకటి పట్టుకుంటే అదే అవ్వాలనుకుంటారు. లేకపోతే మీరు ఏదైనా ఒకటి ఇది కరెక్ట్ అనుకుంటే, అదే కరెక్ట్ అనుకుంటారు. ఇంకొక వే ఉంటది. లేకపోతే ఇంకొకలా అప్రోచ్ అయితే వర్కౌట్ అవుతుంది. అలాంటి ఆలోచనలు ఉండవండి వాళ్ళకి. సో, మీలాంటి వాళ్ళకి ఏంటంటే, ఇది ఒక క్లియర్ కట్ మెసేజ్ అనమాట. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే రైట్ అని కాదు. లేకపోతే మీరు ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే టార్చర్ పెట్టుకుంటున్నారో కొన్నిటికి, అలా చేస్తేనే అది ఒక కరెక్ట్ వే అని కూడా కాదండి. మీకది హ్యాపీనెస్ ఇవ్వనప్పుడు, మిమ్మల్ని అది టార్చర్ పెడుతున్నప్పుడు, అది కరెక్ట్ ఎలా అవుతుంది? ఈవెన్ అది కరెక్ట్ అయినా సరే మీరు బేర్ చేయాల్సిన అవసరం ఏముంది? అందుకే మీలో ఉన్న పర్సన్‌ని ఎవేక్ చేయండి. ఆ వైల్డ్ పర్సన్ బయటికి వస్తే తప్ప మీరేంటంటే హ్యాపీగా ఉండలేరు అని చెప్పి మీ స్పిరిట్ గైడ్స్ అయితే క్లియర్‌గా ఇక్కడ మెసేజ్ చెప్తున్నారు. ఇంకా అలా మారాలా వద్దా అనేది అది మీ చేతుల్లో ఉంది. అలా మారితే మీరు హ్యాపీగా ఉంటారు. మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. బట్ లేదు నాకు అంత ధైర్యం లేదు. నేను అలా ఉండలేను. నేను కొన్ని విషయాలు చేయలేను. నా వల్ల అవ్వదు అనంటే ఇంకా ఎవరేం చేయలేరు. అది మీ ఇష్టం ఇంక. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హెలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ స్పిరిట్ గైడ్స్ మీకిస్తున్న గైడెన్స్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే పాస్ట్‌లో మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నారండి. ఆర్ ఈవెన్ సాక్రిఫైసెస్ కూడా చేసుకున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఇలా ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు అడ్జస్ట్ అవ్వడం కానీ, లేకపోతే కొంతమంది పరంగా కాంప్రమైజ్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరిగాయి. మీలోనేంటంటే నాకు ఆహ్, చేసుకున్న చాయిసెస్ అనేవైతే క్లియర్‌గా తెలుస్తున్నాయి. అంటే ఇది ఒక న్యూ బిగినింగ్ అని కూడా చెప్పొచ్చండి. మీరు ఏ చాయిసెస్ అయితే చేసుకున్నారో దానివల్ల మీ లైఫ్ ఏంటంటే ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు.
ఆ న్యూ బిగినింగ్స్ ఏంటంటే మీకు హ్యాపీనెస్ ఇస్తాయి. లేకపోతే మీరు చేసుకున్న చాయిసెస్ వల్ల మీ లైఫ్ బెటర్ అవుతుంది అని మీరేంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఫీల్ అవ్వడం జరిగింది ఆ టైంలో. సో, అందుకే మీరు ఎలా అనుకున్నారు అంటే ఈ విషయంలోని మనం ఎవరిని ఇంక ఇంటర్ఫియర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మన డెసిషన్ కాబట్టి డెఫినిట్‌గా మనం రిగ్రెట్ అవ్వం. సో, హ్యాపీగానే ఉంటామని ఇలా మీరేంటంటే ఒకటి ఏదో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు మీరున్న సిట్యుయేషన్‌లోని ఏంటంటే మీ చాయిసెస్‌కి మీరే క్వెషన్ చేసుకునేలా అయిపోయిందండి. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? లేకపోతే అసలు మనం ఇది చేస్తుంది రైటేనా? అసలు ఎందుకు ఇలా చేసాం? లేకపోతే ఇది ఏ రకంగా ముందుకు వెళ్తుంది? దీనివల్ల అసలు ఇంకా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు మీలో మొదలయ్యాయి అని చెప్పొచ్చండి. దీని పరంగా ఏంటంటే మీరు టైమ్ టు టైమ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. లేకపోతే ఇది మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి అని చెప్పి చాలా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మీరు ఇది చేసుకోవడం అని కాదు కానీ, ఎందుకో ఈ చాయిసెస్ అనేవి మీకు పెద్ద హ్యాపీనెస్ ఇవ్వట్లేదండి. మీరు ఎంత కష్టపడుతున్నా, మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నా, దీనికోసం ఎంతమందిని దూరం పెట్టినా, లేకపోతే మీరే హర్ట్ అవుతున్నా సరే, స్టిల్ చాలా కష్టపడుతున్నారండి. నాకది అర్థమవుతుంది. కానీ ఎందుకో కానీ మీరనుకున్నంతగా దీని రిజల్ట్ అయితే లేదండి. ఈవెన్ ఆ రిజల్ట్ అనేది మాక్సిమం కాదు, మినిమమ్ కూడా లేదని చెప్పొచ్చు. అనుకుందొకటి, అయింది ఇంకొకటి. సో, ఈ అనుకుందొకటి, అయిందొకటి అనేది పక్కన పెడితే, ఇప్పుడు మీరు దేనికి భయపడుతున్నారు అంటే, ఇంత కష్టపడి మీరు ఇవన్నీ చేస్తున్నారు కదా! లేకపోతే ఇంతలాగా మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నారు కదా! రేపనే రోజు ఇది అట్టర్ ఫెయిల్యూర్ అయితే పరిస్థితి ఏంటి? ఈ డిజాస్టర్‌ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేయగలుగుతారు? ఎందుకంటే థింగ్స్ అనేవి ఎందుకో కానీ రైట్ వేలో వెళ్ళట్లేదండి. మీరు ఎంతలా ఎఫర్ట్స్ పెడుతున్నా సరే, మీ కంట్రోల్‌లో లేవు అని చెప్పొచ్చు. దానికోసం మీరేంటంటే ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీరు ఎంతలా చేంజ్ చేసుకుంటున్నా, లేకపోతే మీరు ఎటునుంచి ఆలోచిస్తున్నా సరే మళ్ళీ అటే వెళ్తుందది. సో, మీకిప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎలా చేంజెస్ తీసుకొస్తాము, ఇంక ఇది డిజాస్టరే అయిపోయేలా ఉంది. ఇంక కొత్తగా ఇప్పుడు మనం చేయగలిగిందేం లేదు అనే ఆ మైండ్ సెట్‌కి వచ్చేయడం జరిగిందండి. సో, దాంతోని మీరేంటంటే ఇంకా విడిచిపెట్టేసారనమాట. అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ రిజల్ట్ ఎలా వస్తే అలా వచ్చింది. ఇంక లైట్ తీసుకుందాం. ఇదింతే అనే ఆ మైండ్ సెట్‌కి వచ్చేసారు. బట్ ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఆ డిజాస్టర్ వచ్చినా సరే మీరు దాన్ని ఫేస్ చేయాలని చెప్తుందండి. ఎందుకంటే ఇది మీరు చూజ్ చేసుకున్న పాత్. మీరే కదా ఇక్కడ చాయిసెస్ చేసుకున్నారు. సో, ఫేస్ చేయాల్సింది కూడా ఎవరు? మీరే. ఎందుకంటే మీరది ఫేస్ చేసేస్తే ఓకే. మీరు ప్రయత్నం చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు అని మీకలా అనిపిస్తుంది. బట్ ఇది మీరు ఫేస్ చేయకుండా ఎస్కేప్ అవుతుంటే ఏమవుతుందంటే, ఏదో ఒక వేళ మళ్ళీ ఇదొచ్చి మిమ్మల్ని హాంట్ చేస్తుంటదండి. ఇది ఎండ్ అయితే కాదు. ఈ డిజాస్టర్ అనేది ఒకవేళ జరిగే పరిస్థితే వస్తే మీరు దాన్ని ఫేస్ చేయాల్సుంటుంది. అప్పుడే మీరేంటంటే రిగ్రెట్ అవ్వరు. ఇదేంటంటే ఒకళ్ళు మీ మీద బలవంతంగా ఇంప్లిమెంట్ చేసింది కాదు. ఎవరో బలవంతం చేస్తే మీరేంటంటే అది చేసే టైప్ కూడా కాదు. మేబీ ఆ టైంకి ఏంటంటే చేద్దాం, చూద్దాం అనుకున్నా సరే, అల్టిమేట్‌గా మీరేదనుకుంటారో అదే చేస్తారు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే అవన్నీ కాదండి. మీరు ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైతే వర్కౌట్ అవ్వట్లేదో మీకింకా హోప్స్ లేవనమాట. ఎలా అయినా సరే ఇది డిజాస్టర్ అవుతుంది. ఆర్ అదే అల్టిమేట్‌గా జరిగేది అనే ఒక కన్క్లూజన్‌కైతే రావడం జరిగింది. కాకపోతే మీరేంటంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఆర్ దాన్ని ఫేస్ చేయాలి అని అనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకి రావాలి అని అనుకోవట్లేదు. మీరేంటంటే ఎలా అయితే అలా అయింది. మనం ఇంకా ఇన్వాల్వ్ అవ్వొద్దు. లేకపోతే ఇంకా ఇది ఇంతే అనే ఫీలింగ్ అనమాట. దీని పరంగా ఎఫర్ట్స్ పెడుతున్నారు. పెట్టాలి, ఇంకా వర్కౌట్ చేయాలి అని ఎక్కడో అనిపిస్తుంది కానీ, ఎందుకో కానీ మీరు రిజల్ట్ అనేది మీ ఫేవర్‌లో వస్తది అని అనుకోవట్లేదు. అండ్ రిజల్ట్‌ని కూడా విడిచిపెట్టేసారులెండి. అంటే ఎలా అయితే అలా అయింది అని కూడా ఆ కన్క్లూజన్ కూడా వచ్చేసారు. ఎక్కడో అవ్వాలి అని ఉన్నా సరే, మేబీ హోప్స్ లేవు కదా! బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు కానీ ఒకవేళ ఇది డిజాస్టర్ అనుకోని, డిజాస్టర్ కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉంటే, మీరు ఊహించంది మీ లైఫ్‌లో జరగబోతుంది అని చెప్తుందండి. మీ హార్డ్ వర్క్ కానీ, మీరు పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఏవి కూడా వేస్ట్ అవ్వవంట. డెఫినిట్‌గా మీకు రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీకు జరుగుతుంది అని చెప్తుంది. కాకపోతే మీరు ముందు ఈ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయాలి. దీనికి ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకంటే మీ స్పిరిట్ గైడ్స్ అనేవాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ వాచ్ చేస్తూనే ఉంటారండి. మీరేం చేస్తున్నారు, లేకపోతే మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు ఇవన్నీ చూస్తారు. అలా చూసినప్పుడు మీరు ఏం చేశారు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా! సో, డెఫినిట్‌గా వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికే చూస్తారండి. మీరు ఇది డిజాస్టర్ అనుకుంటే డిజాస్టర్ అయిపోతుందని కాదు. ఈవెన్ డిజాస్టర్ అయినా కూడా
ఫేస్ చేయడానికి రెడీ అనే ఆ మైండ్ సెట్‌లో కానీ ఉంటే, మీరు ఊహించంది మీకు జరగబోతుందండి. డెఫినిట్‌గా ఇదైతే సక్సెస్ అవుతదంట. బట్ ఎందుకో కానీ మీకిప్పుడు హోప్స్ లేవు కదా! సో, మీరేంటంటే ఫేస్ చేయడానికి కూడా రెడీగా లేరు. మీరేంటంటే ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు ఎక్కడో ఒక దగ్గర హైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అలా అవసరం లేదండి. మీకు రావాల్సిన గుర్తింపయితే మీకొస్తుంది. మీరు చేసిన దానికి మీకదే తిరిగొస్తుంది. కాకపోతే దాన్ని మీరు కొంత నమ్మాల్సుంటుంది. ఒకవేళ నమ్మకపోయినా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉండాల్సుంటుంది. అండ్ ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీరిప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను. ఏ పర్సెప్షన్‌లో అయితే చూస్తున్నారో, ఆ పర్సెప్షన్‌ని చేంజ్ చేసుకొని చూడండి. దీన్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే చూడొద్దు. ఒక హయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఇలా ఇది ఈ యాంగిల్‌లోనే చూస్తుంటే ఏమవుతుందంటే, మీకు ఇదే కన్‌క్లూజన్‌లా కనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే ఈ యాంగిల్‌లో కాకుండా, వేరే యాంగిల్ నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో, మీకు ఆ సిట్యుయేషన్ అనేది ఇంకా అర్థమవుతుందండి. అండ్ భయపడొద్దు ఫస్ట్ థింగ్. దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ కార్డ్ క్లియర్‌గా చెప్తుంది. ఇప్పుడు మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ పరంగా ఏం జరిగినా మీరు సిద్ధంగా ఉండండి. ఏదైతే అదయ్యింది. నేను దీన్ని ఎలా అయినా ఫేస్ చేస్తాను. ఎలా అయినా నిలబడతాను. నా కోసం నేను నిలబడతాను. నేను దీనికోసం కష్టపడ్డాను. సో, ఇప్పుడు ఎండ్‌లో ఎస్కేప్ అవ్వను. ఇలా మీరేంటంటే మీ మైండ్‌ని ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీ మైండ్‌ని మీరు ఎప్పుడైతే ట్యూన్ చేసుకుంటారో మీకు రావాల్సిన గుర్తింపు మీకొస్తుంది. ఆ గ్రోత్‌ని మీరు చూస్తారంట. మీరు పడిన కష్టం అనేది వృధా అవ్వదండి. ఖచ్చితంగాను ఏదో ఒక వేలో అయితే అది మీకు తిరిగి వస్తుంది. కానీ అది చూడాలి, అది మీరు ఎంజాయ్ చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే ధైర్యంగా నిలబడాలి. ఇక్కడ మీకొకళ్ళ సపోర్ట్ కూడా అవసరం లేదు. మీరు ఏంటంటే సోలో ఫైటర్ అన్నమాట. మీకోసం ఎవరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఎవరిని సజెషన్స్ అడగాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరే ఆ స్టాండ్ తీసుకోగలరు. మీకు మీరే ప్రాపర్‌గా డెసిషన్స్ కూడా తీసుకోగలరు. ఆల్రెడీ మీరు వెళ్తుంది ఒక రైట్ ట్రాకే. బట్ ఏంటంటే చెప్పాను కదా! ఇది అవ్వదు అని అనుకుంటున్నారు. బట్ ఇది ఎలా అయినా అవుతుందంట. యూనివర్స్ ఆర్ మీ స్పిరిట్ గైడ్స్ క్లియర్‌గా చెప్తున్నారు. ఇవి వర్కౌట్ అవుతాయి అని. బట్ వీటిని ఫేస్ చేసే ధైర్యం కూడా మీకుండాలండి. అప్పుడే మీరేంటంటే మీ సక్సెస్‌ని చూస్తారు. యూనివర్స్ కానీ, స్పిరిట్ గైడ్స్ కానీ మీ రివార్డ్స్ మీకివ్వడానికి రెడీగా ఉన్నారండి. కానీ మీరు వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. అందుకే మిమ్మల్ని మీరు కొంత మార్చుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ మీ సిట్యుయేషన్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.